అంటే ప్రతి సంవత్సరము విశేషముగా ఈ శివరాత్రి, మరి శివరాత్రి విశేషమేంది? లింగోద్భవం. లింగోద్భవం ఎట్లుంటుంది అంటే ఆ మహాశివుడు ఆపాతాళన భత్తలాంతమున బ్రహ్మాండమా విస్ఫురత్ అంటే పాతాళము నుంచి బ్రహ్మాండం అంత్యం వరకు అది మొత్తము కూడా జ్యోతిర్స్ఫాటిక అంటే ఒక జ్యోతి రూపములో ఈరోజు నిషేధి సమయంలో చతుర్దశి కూడుకున్న నిషేధి సమయంలో ఈరోజు లింగము అంటే మహాశివుడు లింగ రూపములో ఉద్భవించడం జరిగింది. అందుకే ఏ శివాలయంలో అయినా నిషేధి సమయంలో ముహూర్తం చేంజ్ ఉంటుంది. 11:40 నుంచి 12:20 మధ్యలో లింగోద్భవ కాలం అని ప్రతి చోట స్వామివారికి విశేషంగా మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాలు నిర్వహించడం జరుగుతుంది. కనుక నేటి రోజు అందరికీ శుభము చేకూర్చే రాత్రి. అందుకని మహాశివరాత్రి పర్వదినము ఇక్కడ వేడుకలు జరుపుకుంటున్నాము. ఇప్పుడు మరి కాసేపట్లో స్వామివారి కళ్యాణోత్సవంలో అంతర్భాగమై పాదార్చన ముగిసింది. మధుపరకము మరియు పుష్పాలంకరణ, జలకర బెల్లము, కన్యాదానము, మాంగళ్య ధారణ, మహామంగళారతి అందరికీ దర్శనంతో పరిసమాప్తి అవుతుంది.